తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకి ఇన్ఛార్జీలను నియమించింది పిసిసి. దీనిలో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జిగా అద్దంకి దయాకర్ నియమితులయ్యారు. ఆయన ఇటీవల కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. దీనిపైన ఆశలు పెట్టుకున్నారు కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు. తమకు ఏ పదవి వస్తుంది, తమ ఎవరికి అందలం ఎక్కుతారు, ఆశించిన పదవులు దక్కుతాయా లేదా అనేటువంటి కోణంలో ఆశావాహులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు స్థానిక సంస్థల సందడి ఉంది, మరొక వైపు కాంగ్రెస్ కార్యకర్తలకి ఏ పదవి ఆశించనుంది, వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి బలమైన చర్చ జరుగుతుంది. ఇదే అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఉన్నారు. పద్మాకర్ రెడ్డి ఉన్నారు. పద్మాకర్ రెడ్డి గారు చెప్పండి, ఏంటి అసలు అద్దంకి దయాకర్ జిల్లాలో పర్యటించిపోయారు, దీనికి సంబంధించి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్లాంటి దిశానిర్దేశంతో ముందుకెళ్తారు? ఒకటి. రెండవ అంశం ఏంటంటే పదవుల పందేరం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. దాదాపు 18-20 నెలలు అయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి. తర్వాత ఆశించిన స్థాయిలో పదవులు దక్కట్లేదని కొంతమంది కార్యకర్తలు, నేతలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. వాస్తవంగా చెప్పాలంటే 42% బీసీలకు రిజర్వేషన్తో పాటు రేపు 23వ తారీఖు నాడు స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి పార్టీ క్యాడర్ అంతా ఈరోజు ఎలక్షన్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలనే ఉద్దేశంతో అద్దంకి దయాకర్ గారికి కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లాకు ఇన్ఛార్జ్గా, అదేవిధంగా నాయన్ రాజేందర్ రెడ్డి గారికి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా వేయడం జరిగింది. అందులో భాగంగా వారు మమ్మల్ని అందరూ ఉత్తేజపరిచి ప్రతి ఒక్క కార్యకర్త కూడా రాబోయే కాలంలో ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, స్థానిక సంస్థలు అందరికీ అవకాశం దొరుకుతుంది. కాబట్టి ఆ విధంగా మీరందరూ ఉత్సాహంగా పనిచేయాలనే ఉద్దేశంతో అద్దంకి దయాకర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా పూర్వం నుంచి పనిచేసే వాళ్ళకు కూడా తప్పకుండా రాబోయే కాలంలో న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశంతో వారి ఎగ్జాంపుల్ కూడా చెప్పడం జరిగింది. నాయన్ రాజేంద్ర రెడ్డి గారు నాకు 4 సార్లు టికెట్ మిస్ అయ్యి 5వ సారి నాకు కూడా అవకాశం వచ్చింది. అదేవిధంగా అద్దంకి దయాకర్ గారు కూడా 2 సార్ల అతి స్వల్ప మెజారిటీతో ఓడిపోయినా కానీ నన్ను కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఎమ్మెల్సీగా చేయడం జరిగిందని కూడా వాళ్ళు వారి యొక్క స్పీచ్లో చెప్పడం జరిగింది. కాబట్టి తప్పకుండా రాబోయే కాలంలో ఎవరైతే సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే 20 ఏళ్ళ నుంచి కావచ్చు, 30 ఏళ్ళ నుంచి కావచ్చు, 2017 అనేది ఒక టార్గెట్ ఉన్నది. దాని తర్వాత వచ్చిన వాళ్ళని కాకుండా 2017 కంటే ముందు వాళ్ళను తప్పకుండా ఏదో ఒక దానిలో నియామకం చేయాలని పార్టీ దృఢ నిశ్చయంతో ఉన్నది. కాబట్టి అందులో భాగంగా సీనియర్ కార్యకర్తలకు తప్పకుండా రాబోయే కాలంలో మంచి పదవులు దక్కుతాయనే ఆశాభావాన్ని మేము వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉన్నది. గతంలో నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా కూడా చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కూడా కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్గా కూడా చేయడం జరిగింది. కాబట్టి నాకు ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి మీద నాకు ఖచ్చితమైన నమ్మకం ఉన్నది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మహేష్ కుమార్ గౌడ్ గారి మీద, రేవంత్ రెడ్డి గారి మీద కూడా మాకు నమ్మకం ఉన్నది. కాబట్టి రాబోయే కాలంలో ఖచ్చితంగా మాకు ఏదో ఒక పదవి వారు తప్పకుండా కలగజేస్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. వారి ఆశీస్సులు ఎలవేళ నాకు ఉంటాయని, ఉండాలని కోరుకుంటా ఉన్నాను. రైట్. మొత్తం మీద సుదీర్ఘ కాలం నుంచి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ అనేక పదవులు అనుభవించినటువంటి తనకి ఖచ్చితంగా మంచి పదవి వస్తుందనేటువంటి ఆశా దృక్పథంతో ఉన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్, అలాగే పిసిసి అధ్యక్షులు, అలాగే రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులు ఉండాలని కోరుతున్నటువంటి పరిస్థితి. మనతో మరో నేత ఉన్నారు. ఏంటి అసలు పదవుల మీద చాలామంది ఆశలు పెట్టుకున్నారు? ఏదైనా కానీ స్థానిక సంస్థలు కానీ ఏది అని కానీ సీనియర్ వాళ్ళకి తప్పకుండా ప్రిఫరెన్స్ ఇచ్చి తప్పకుండా ఏదన్నా కష్టపడి కరువుల్లో కష్టపడి ఉన్నవారికి కంపల్సరీ ఏదన్నా సూచనగా ఈ పార్టీ తరఫున అంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి వెళ్ళి 30 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు వాళ్ళకు మాత్రం గుర్తించి తగిన న్యాయం చేయాలనేది మా కోరిక. రైట్. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుస్తుందా? అప్పటికే పదవుల కొరకు ఇప్పుడు ఆశిస్తున్నారు. వాళ్ళకి పదవులను నింపిన తర్వాత ముందుకోతారా? ఎట్లా చూడొచ్చు? ఏదేమైనా కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీ అనేది లెక్కలకు రాకుండా 90% ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ చైర్మన్లు మొత్తం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. మా చొప్ప నియోజకవర్గం మరి అలాగే కరీంనగర్ ప్రభాకరన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద మొత్తాన కైవసం చేసుకుంటానని మేము ఆశిస్తున్నాము. అంటే పదవులు ఇంకా రాలేదు, ఆశతో ఉన్నారు కార్యకర్తలు, సీనియర్లు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. వాళ్ళ సంగతి ఏంటి? వారు చెప్పారు, అద్దంకి దయాకర్ గారు అలాగే నాయన్ రాజేందర్ రెడ్డి గారు వారి దారిలోనే మేమందరం వెళ్తున్నాము. ఎట్టి పరిస్థితుల్లో మేము గతం నుండి అంటే ఇప్పుడు 35-36 సంవత్సరాల నుండి మేము కాంగ్రెస్ పార్టీ మొదలు ఎంపీటీసీ, జడ్పీటీసీ, మార్కెట్ చైర్మన్, ప్రస్తుతం కిసాన్ సెల్ ప్రెసిడెంట్గా ఇవన్నీ మేము దాదాపు ఒక 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ సేవలు చేసుకుంటూ ఉన్నాము. వారి ఆచరణలోనే వాళ్ళు చెప్పిన దాన్నే తప్పకుండా పాటిస్తామని కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది అని కోరుకుంటూ
అదే ఆశలో మేము వ్యక్తం చేస్తున్నాం. మొత్తం మీద ఒకటే చెప్తున్నారు, చాలామంది ఒక పదవికి పోటీ పడవచ్చు, కానీ అర్హులైనటువంటి వాళ్ళు ఎవరు, కాంగ్రెస్ పార్టీకి సేవలు ఎవరు అందిస్తున్నారు అనే విషయం అధిష్టానానికి తెలుసు, స్థానిక నేతలకు తెలుసు. అయితే తమకు సమున్నత స్థానం లభిస్తుంది అనేటువంటి ఆశావహ దృక్పథంతో ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం తమ సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి.